అందరికీ నమస్తే అండి. నిన్న ఈరోజు ప్రధాన మీడియాలో ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఈరోజు కానీ రేపు కానీ అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారు. పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదురుద్ది అని వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ కమిషన్ బీసీలకు 28% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వకూడదు, ఇవ్వడానికి కుదరదని కూడా చెప్పింది. కానీ లేదు ఎన్నికలకు ముందు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చాము, ఆ హామీ నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ కూడా చూడొచ్చు. 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాశారు. అయితే రిజర్వేషన్లలో మార్పులు అనేది ఇప్పటి అంశం కాదు. నేను అనుకోవడం ఏదో ప్రభుత్వం మా వంతుగా ప్రయత్నించాము కానీ న్యాయపరంగా కుదరలేదు అని తరువాత చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడద్దు తప్ప ఇది టెక్నికల్గా లీగల్గా రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఇదే ప్రయత్నం 6 ఏళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చేసిందండి. ఆ విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా. బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడం మంచిదే, కానీ రాజ్యాంగంలో 15, 16 ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగంలో 15 క్లాజ్ 4 అండ్ 15 క్లాజ్ 5 ఆర్టికల్స్ ప్రకారం మొత్తం రిజర్వేషన్లో 50% మించకూడదు. ఈ ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్లు ఇస్తామని 2019లో కేంద్రం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. సో అది ఎక్స్ట్రా బియాండ్ 50% వస్తుంది అది. సో ఈ ఉన్న 50%లో ఎస్సీలకు 15%, 15%, ఎస్టీలకు 6%, బీసీలకు గరిష్టంగా 29% మాత్రమే ఇవ్వడానికి వీలు పడుతుంది. అంతకు మించితే ఇవన్నీ కలిపి 50% అవుతాయి. ఇప్పుడు బీసీల కోట 34%కి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 55%కి వెళ్తాయి. అది కుదరదు కదా, రాజ్యాంగం ఒప్పుకోదు కదా, సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా. మీకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. బీసీలకు 34% రిజర్వేషన్లు అండ్ ఎస్సీలకేమో 19.08% రిజర్వేషన్లు, ఎస్టీలకు 6.77% రిజర్వేషన్లు, మొత్తం కలుపుకొని 59.85% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద హైకోర్టులో పిటిషన్లు దాఖలైతే హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇచ్చింది. అసలు మీరు రిజర్వేషన్లు 50%కి మించకూడదు, మీరు బీసీలకు 34% ఇవ్వడానికి వీల్లేదు, రాజ్యాంగంలో 15 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదు, కాబట్టి మీరు ప్రతిపాదించిన రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది. దాంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే బీసీలకు 27-28% రిజర్వేషన్ పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది. సో ఇది కొత్త అంశమేమీ కాదు. గతంలో వచ్చిన ఆర్టికల్స్ కూడా మీరు చూడొచ్చు. ఆంధ్ర హైకోర్టు స్క్రాప్స్ గవర్నమెంట్ ఆర్డర్ ఫర్ 59.85 రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీ పోల్స్ అని, అలాగే గతంలో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్ 2 ఆఫ్ 2020 బిర్రు ప్రతాప్ రెడ్డి అని, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య మార్చి 2, 2020లో తీర్పు వచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి అండ్ జస్టిస్ జయసూర్య గారి ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది అసలు ఇది రిజర్వేషన్ మించకూడదు అని. అలాగే మీకు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఈ రిజర్వేషన్ల అంశం ఇక్కడిదే కొత్త ఏమీ కాదు. గతంలో మహారాష్ట్రలో కూడా 2021లో మరాఠాలకు ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలే. 2021 మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో మరాఠీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకోలే. అరే మొత్తం రిజర్వేషన్లు 50% ఉండాలి, మీరు మరాఠీలకు రిజర్వేషన్ ఇస్తే మరి 55-60% రిజర్వేషన్లు వెళ్తున్నాయని. సో టెక్నికల్గా లీగల్గా రాజ్యాంగబద్ధంగా ఎలా చూసినా బీసీలకు ఇప్పుడు 34% రిజర్వేషన్లు ఇస్తాము అని కూటమి ప్రభుత్వం అంటోంది. ఎస్సీలకు ఆల్రెడీ ఖచ్చితంగా 15% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఎస్టీలకు ఆల్రెడీ ఖచ్చితంగా 6% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఆ రెండు 21% ఉండగా బీసీలకు 34% కలిపితే 55% అవుతుంది. ఆ 55% అంటే
రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ప్రకారం 50% ఇవ్వాలి కాబట్టి 5% మించుతోంది. 5% దాటిన వెంటనే కోర్టులోకి పిటిషన్లు వెళ్తాయి, న్యాయపరంగా చిక్కులు వస్తాయి. సో ఇది న్యాయపరంగా అంత సులువైన అంశమేమీ కాదు. ఇమీడియట్గా కోర్టులో పిటిషన్లు దాఖలవుతాయి. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేసే నిష్క్రమించుకున్నాయి, వదిలివేసాయి. ఎందుకంటే జనాభాలో బీసీల వాటా మోర్ దాన్ 50% ఉంది, అరౌండ్ 50% ఉంది బీసీల వాటా. సో వాళ్ళకి 34% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయమే. 34% ఏంటి, 40% రిజర్వేషన్ ఇవ్వడమైనా న్యాయమే. కానీ రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా వెళ్ళకూడదు, రాజ్యాంగంలో ప్రతిపాదనకు విరుద్ధంగా వెళ్ళకూడదు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వెళ్ళకూడదు. అలా వారి రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో అనేక పార్టీలు ప్రపోజ్ చేసినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడం అంత ఈజీ కాదు టెక్నికల్గా. అయితే చాలా క్లిష్టం అంటాను నేను, అసాధ్యం అనను కానీ క్లిష్టం, చాలా క్లిష్టం. ఆ అడ్జస్ట్మెంట్స్ చేయడం చాలా కష్టమైన పని. సో మరి చంద్రబాబు గారి రాజకీయ అనుభవం మొత్తం, పరిపాలన అనుభవం మొత్తం రంగరించి దీన్ని ఏమైనా ఒక పెద్ద సంస్కరణ తీసుకొస్తారా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చేస్తారా అనేది చూడాలి. నాకు తెలిసినంత వరకు ఒకవేళ దీనికి న్యాయపరమైన చిక్కులు తలెత్తి రిజర్వేషన్ వీలు కాకపోతే పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలకు 34% సీట్లు ఇవ్వడానికి, అండ్ జనసేన పార్టీ పరంగా బీసీలకు 34, అంటే కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఫస్ట్ అమలు చేస్తాయన్నమాట బీసీలకు 34% ఇవ్వడానికి. సో అది సాధ్యపడచ్చు, ఎందుకంటే అది పార్టీపరమైన నిర్ణయం కాబట్టి దానికి రూల్స్ ఏమీ వర్తించవు, ఎవరి పార్టీ ఎవరికి ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కానీ ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు కల్పించాలంటే మాత్రం, ఎన్నికల సంఘం రిజర్వేషన్లు కేటాయించాలంటే మాత్రం రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా వెళ్ళకూడదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు 34% ఇస్తే అది అవుతుంది. సో ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ, దీన్ని ఎలా అమలు చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.